హాయ్ అండి. ఈరోజు మన రమ్య మహాదేవ్ ఛానల్లో సొరపిట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సొరపిట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకుని వాటర్ తీసుకుని దాంట్లో సొర ముక్కలు ఉంటాయి కదా, అవి ఇలాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి ఫిష్ పైన ఉన్న పొరని ఇలాగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా జాగ్రత్తగా కడగాలి. ఎక్కువ ప్రెస్ చేయకుండా నెమ్మదిగా పై పొరని ఇలాగా తీసేయాలి. మొత్తం అన్నిటినీ క్లీన్ చేసుకుందాం. సొర ముక్కలన్నిటినీ క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చూసారు కదా, ఇలాగా అన్నీ క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఈ సొర ముక్కల్ని ఇలాగా మనము బోన్స్ అయితే చిన్న చిన్న బోన్స్ అయితే ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బోన్స్ అయితే ఉంచుకోవచ్చు. బాగా పెద్ద బోన్స్ అయితే తీసేయండి. చిన్న బోన్స్ అయితే కర్రీలోకి బాగుంటాయి. మీకు బోన్స్ వద్దు అనుకుంటే ఈ సొర ముక్కల్ని ఇలాగ పొడి పొడిగా చేసుకుందాము. చూసారు కదా, ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్లు కారం వేసుకుందాం. మీరు రుచికి తగినంత కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే సరిపడనంత సాల్ట్ వేసుకుందామండి. మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకోవాలన్నమాట. ఎక్కడ మనకి కారం ఉప్పు అనేది ఎక్కడ లేకుండా శుభ్రంగా కారం ఉప్పు పసుపు చేప ముక్కలకి పట్టేటట్టుగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు తీసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుందామండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని మనము ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. మనము ఎప్పుడైనా నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. కర్రీ అనేది మంచి అరోమా వస్తుంది. చూసారు కదా, ఈ సొర కర్రీకి నేను అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనము సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎక్కువ హైలో పెడితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మనకి కర్రీ అనేది ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టుకుని వేయించుకుందాము. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదండి, సొరపిట్టు పక్కన పెట్టుకున్నాం కదా, కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సొరపిట్టు అనేది ఇప్పుడు మనము ఆనియన్స్లోకి వేసేసుకుందాము. చూస్తారు కదా, ఆనియన్స్ని ఇలా వేసుకున్న తర్వాత ఈ కర్రీని మనం సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెడితే కర్రీ అనేది మాడిపోతుంది. మాడిపోతే మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి సిమ్లోనే పెట్టుకుని మనము ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టుకుని ఈ కర్రీని సిమ్లో అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే చూసుకోండి, అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను వేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన రమ్య మహాదేవ్ ఛానల్కి కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.